హెల్త్ న్యూస్ మీకోసం. ప్రోస్టేట్ క్యాన్సర్ను గుర్తించడానికి PSA పరీక్ష ఒక్కటే మనకు తెలుసు. అయితే ఇంగ్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు ప్రోస్టేట్ క్యాన్సర్ను గుర్తించడానికి ఒక కొత్త తరహా రక్త పరీక్షను రూపొందించారు. బార్కోడ్లా పనిచేసే ఈ రక్త పరీక్ష సహాయంతో ప్రోస్టేట్ క్యాన్సర్ను చక్కగా నిర్ధారించవచ్చు. శరీరంలో ఎక్కడ కణితి ఉన్నా దాని కారణంగా ప్రేరేపితమైన రక్తంలోని కణాల జన్యువుల క్రియాశీలతను ఈ పరీక్షలో గుర్తించవచ్చు. PSA పరీక్షతో పాటు ఈ కొత్త తరహా పరీక్షను నిర్వహించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను తొలిదశలోనే పసిగట్టేందుకు వీలు కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నిరంతరాయంగా నిర్విరామంగా లబ్డబ్మని కొట్టుకుంటూ మన శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసే పిడికెడు గుండెకే నేడు అసలు రక్తమందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా గుండెపోటు పెనుముప్పుగా విరుచుకుపడుతూ ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. నిజానికి మనలో చాలా మందికి గుండెపోటు గురించిన అవగాహన తక్కువనే చెప్పాలి. అసలు గుండెపోటు ఎలా ఉంటుందో, ఆ లక్షణాలను ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెలో పెనుతుపాను చెలరేగినప్పుడు ఛాతీ భాగంలో పిండేసినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఈ నొప్పి ఛాతీ నుంచి ఎడమవైపు భుజంలోకి, మెడలోకి, కింది దవడ భాగంలోకి, వీపులోకి విస్తరిస్తుంది. ఛాతీపై ఏదో పెద్ద బరువు పెట్టినట్టుగా ఒత్తిడిగా ఉంటుంది. కడుపులో మంటను పోలిన బాధ ఉంటుంది. ఊపిరి సరిగా ఆడదు. ఒళ్లంతా ఒకటే చెమటలు పడుతుంటాయి. గుండె దడగా ఉండి తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఛాతీలో నొప్పిని మనలో చాలా మంది గ్యాస్ ట్రబుల్ మూలంగా వస్తున్న నొప్పిగా భావిస్తుంటారు. చెమటలు పట్టకుండా ఛాతీలో నొప్పిగా ఉంటే అది గ్యాస్ నొప్పి అని, చెమటలతో కూడిన ఛాతీ నొప్పిని గుండె నొప్పి అని భావించవచ్చు. అయితే గ్యాస్ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా ఛాతీలో నొప్పిగా అనిపించినప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. గుండెపోటు